వెల్కమ్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ అనమాట. అగ్రికల్చర్ ఇన్కంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అర్బన్ ఏరియా ఆర్ రూరల్ ఏరియా అనేది ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ యొక్క రేట్స్ ఏంటివి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అర్బన్ ఏరియా. Land which is situated within the jurisdiction of any municipality or cantonment board having population of 10,000 or more. అంటే మనకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ యొక్క మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ ఏ జోన్లో అయితే మన ల్యాండ్ ఉంటుందో ఆ మున్సిపాలిటీకి 10,000 ఆర్ మోర్ అనేది పాపులేషన్ ఉండాలి. సో మన ల్యాండ్ ఉన్న ఏరియా ఏ మున్సిపాలిటీకి అయితే చెందుతుందో ఆ ఉన్న మున్సిపాలిటీకి 10,000 ఆర్ మోర్ అనే పాపులేషన్స్ ఉండాలి. అంటే 10,000 కంటే ఎక్కువ పాపులేషన్ మన ల్యాండ్ ఉన్న ఏరియాలో ఉండాలి. అంటే మన ల్యాండ్ ఏ మున్సిపాలిటీ కింద వస్తుందో ఆ వచ్చిన మున్సిపాలిటీ కింద ఉన్న పీపుల్ ఎంతమంది ఉండాలంటే పాపులేషన్ 10,000 ఉండాలి ఆర్ మోర్ ఉండాలి. అంటే 10,000 అంతకంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ ఏరియా అనేది ఏంటంటే అర్బన్ ల్యాండ్ అవుతుంది. అప్పుడు మన ల్యాండ్ ఏమవుతుందంటే అర్బన్ ల్యాండ్ అవుతుంది. మన ల్యాండ్ ఏ మున్సిపాలిటీ కింద అయితే వస్తుందో ఆ మున్సిపాలిటీ కింద 10,000 మంది లేకపోతే 10,000 కంటే ఎక్కువ మంది పాపులేషన్ ఉంటే మనకున్న ల్యాండ్ ఏదవుతుందో అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అది ఫస్ట్ కండిషన్. అండ్ నెక్స్ట్ బి చూడండి, ఇన్ ఎనీ ఏరియా విత్ ఇన్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఏరియల్లీ. అంటే డిస్టెన్స్ అనేది ఏరియల్లీ అంటే పైన గాలిలోంచి కలెక్ట్ చేస్తారు. డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తారు, పైనుంచి మెజర్ చేస్తారు. కింద రోడ్వే కాకుండా ఎయిర్వే నుంచి డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తారు. అలా మెజర్ చేసినప్పుడు మనకి ఎంత పాపులేషన్ ఉండాలి, ఎంత కిలోమీటర్స్ ఉండాలి అనేది చూద్దాం. అండ్ మన ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ యొక్క మున్సిపాలిటీ బోర్డ్ ఆర్ కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు కింద పాపులేషన్ వచ్చేసి 10,000 ఉండాలి, లేకపోతే 10,000 నుంచి 1,00,000 లోపు ఉండాలి పాపులేషన్ అనేది. అండ్ మెజర్ చేస్తే కనుక ఏరియల్లీ కనుక మెజర్ చేస్తే ఆ ల్యాండ్ నుంచి కంటోన్మెంట్ బోర్డుకి 2,00,000 ఉండాలి. 2 కిలోమీటర్స్ ఉండాలి. అంటే ఆ కంటోన్మెంట్ బోర్డ్ ఆర్ మున్సిపాలిటీ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ నుంచి మన ల్యాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ లోపు ఉండాలి. అండ్ ఆ మున్సిపాలిటీ ఏరియాలో 10,000 నుంచి 1,00,000 లోపు పాపులేషన్ ఉండాలి. అప్పుడు ఆ ఏరియా ఏమవుతుందంటే అర్బన్ ఏరియా అవుతుంది. ల్యాండ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ లోపు ఉండి పాపులేషన్ వచ్చేసి 1,00,000 లోపు ఉన్నా సరే అప్పుడు అర్బన్ ఏరియా అవ్వదు. ఆర్ పాపులేషన్ తక్కువ ఉండి కిలోమీటర్స్ కరెక్ట్గా ఉన్నా కానీ అర్బన్ ఏరియా అవ్వదు. ఇదొక కండిషన్, అదొక కండిషన్. ఫస్ట్ పాపులేషన్ కరెక్ట్గా ఉండాలి, నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్ మన కంటోన్మెంట్ బోర్డుకి మన ల్యాండ్ ఎంత దూరంలో ఉంది అది కరెక్ట్గా ఉండాలి. రెండు కరెక్ట్గా ఉంటే మాత్రమే అది అర్బన్ ల్యాండ్ అవుతుంది. లేకుంటే ఏ రీజన్ ఉన్నా సరే అది రూరల్ ల్యాండ్ కిందే వస్తుంది. ఇక్కడ సపోజ్ 2 కిలోమీటర్స్ లోపే ఉంది కానీ పాపులేషన్ అనేది 2,00,000 ఉంది. మన కండిషన్ ఏంటంటే 1,00,000 లోపే ఉండాలి పాపులేషన్ ఆ కంటోన్మెంట్ బోర్డుకి. అంటే ఆ మున్సిపల్ ఏరియాలో 1,00,000 లోపు మాత్రమే ఉండాలి. 2,00,000 ఉన్నారు అని అనుకోండి, అప్పుడు అది రూరల్ ఏరియా అవుతుంది, అర్బన్ ఏరియా అవ్వదు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం డీటెయిల్గా. మన ల్యాండ్ అయితే ఏ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాకి సంబంధించిన మున్సిపాలిటీ జోన్ ఏదైతే ఉందో దాని యొక్క పాపులేషన్ వచ్చేసి 10,000 నుంచి 1,00,000 లోపు ఉండాలి. అండ్ మనకి ఏ ల్యాండ్ అయితే ఉందో ఆ ల్యాండ్ అనేది మన మున్సిపాలిటీ బోర్డ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపు ఉండాలి మనకున్న ల్యాండ్ అనేది. అప్పుడు అది రూరల్ ఏరియా కాకుండా అర్బన్ ఏరియా అవుతుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మన ల్యాండ్ అనేది 6 కిలోమీటర్స్ లోపే ఉండాలి మున్సిపల్ ఏరియా లోపు. మన ల్యాండ్ అనేది మున్సిపాలిటీ నుంచి 6 కిలోమీటర్స్ లోపే ఉండాలి. అండ్ ఆ మున్సిపాలిటీలో 1,00,000 నుంచి 10,00,000 లోపు పాపులేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది అర్బన్ ఏరియా అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి,
ఏదైతే మనకి ల్యాండ్ ఉంటుందో అది మున్సిపాలిటీ బోర్డు నుంచి 6 కిలోమీటర్స్ లోపు మాత్రమే ఉండాలి ఆ ల్యాండ్ అనేది. అండ్ ఆ మున్సిపల్ ఏరియాలో 1 lakh నుంచి 10 lakh లోపు పాపులేషన్ ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఏది లేకపోయినా సరే అది రూరల్ ఏరియా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ల్యాండ్ అనేది మున్సిపాలిటీ బోర్డు ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ అని ఉంటాయి. దాని నుంచి 8 కిలోమీటర్స్ లోపే మన ల్యాండ్ ఉండాలి. మన అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మున్సిపాలిటీ బోర్డు నుంచి 8 కిలోమీటర్స్ లోపు మాత్రమే ఉండాలి. అండ్ ఆ మున్సిపాలిటీ బోర్డులో 10 lakhs కంటే ఎక్కువ మంది పాపులేషన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది అర్బన్ ఏరియా అవుతుంది. మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే మన మున్సిపల్ ఏరియా నుంచి మన ల్యాండ్కి ఎంత డిస్టెన్స్ ఉండేది అనేది ఫస్ట్ చూడాలి. ఫస్ట్ వచ్చేసి మన మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ నుంచి మన ల్యాండ్ అనేది ఎంత డిస్టెన్స్ లోపు ఉందని చూడాలి. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ ఎంత అని చూడాలి. సో మన ల్యాండ్ అనేది ఫస్ట్ కండిషన్లో 2 kilometers లోపు మాత్రమే ఉండాలి. అండ్ 2 kilometers లోపు ఉన్నప్పుడు పాపులేషన్ అనేది 10,000 నుంచి 1 lakh లోపు మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మున్సిపాలిటీ నుంచి 6 kilometers లోపు మాత్రమే మన ల్యాండ్ ఉండాలి. అండ్ దానికి పాపులేషన్ వచ్చేసి 1 lakh నుంచి 10 lakh లోపు మాత్రమే ఉండాలి. అది సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి మన ల్యాండ్ అనేది మున్సిపాలిటీ నుంచి 8 kilometers లోపే ఉండాలి. మన ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ మున్సిపాలిటీ నుంచి 8 kilometers లోపే ఉండాలి. అండ్ ఆ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది 10 lakhs కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. అండ్ ఈ 3 కండిషన్స్లో కాకుండా ఏ రీజన్ ఉన్నా సరే పాపులేషన్ ఉండి కిలోమీటర్స్ లేకపోయినా, కిలోమీటర్స్ అండి పాపులేషన్ లేకపోయినా ఆ ల్యాండ్ వచ్చేసి అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వదు, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. ఈ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. సో ఈ అర్బన్ ల్యాండ్, రూరల్ ల్యాండ్ అనేది మనం క్యాపిటల్ గెయిన్స్లో ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఈ రూరల్ ఏరియాకి, అర్బన్ ఏరియాకి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో మున్సిపాలిటీ నుంచి 2 kilometers లోపు మాత్రమే మన ల్యాండ్ ఉండాలి. అండ్ మున్సిపాలిటీ నుంచి 6 kilometers లోపు మాత్రమే మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి సెకండ్ కండిషన్లో. థర్డ్ కండిషన్లో మున్సిపాలిటీ నుంచి 8 kilometers లోపు మాత్రమే మన ల్యాండ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ల్యాండ్ 2 kilometers లోపు మాత్రమే ఉంటే మున్సిపాలిటీ నుంచి మన మున్సిపల్ ఏరియాకి పాపులేషన్ ఎంత ఉండాలి అంటే 10,000 నుంచి 1 lakh లోపు ఉండాలి. అండ్ మన ల్యాండ్ అనేది మున్సిపాలిటీ నుంచి 6 kilometers లోపు ఉంటే పాపులేషన్ అనేది 1 lakh నుంచి 10 lakh లోపు ఉండాలి. ఆ మున్సిపల్ ఏరియాకి పాపులేషన్ 1 lakh నుంచి 10 lakh లోపు ఉండాలి. అండ్ మన ల్యాండ్ వచ్చేసి మున్సిపాలిటీ నుంచి 8 kilometers లోపు ఉంటే మనకు ఉండాల్సిన పాపులేషన్ కూడా మున్సిపాలిటీ జోన్ యొక్క పాపులేషన్ కూడా 10 lakhs కంటే ఎక్కువ ఉండాలి. అది రూల్ అనమాట. అర్బన్ ల్యాండ్కి, రూరల్ ల్యాండ్కి ఉండాల్సిన కండిషన్స్ ఇవి. అండ్ దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఈ కిలోమీటర్స్ ఎప్పుడు కూడా ఏరియల్లీ మెజర్ చేస్తారు, రోడ్వే కాకుండా పైన ఏరోప్లేన్ నుంచి మెజర్ చేస్తారు. ఏరియల్లీ మన డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి ల్యాండ్ ఉండే ప్లేసెస్ అనుకోండి, ఆర్ ల్యాండ్ అనుకోండి ఏరియా. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి ఏ అనే ల్యాండ్ అనేది మున్సిపాలిటీ నుంచి 1 kilometer లోపే ఉంది అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఉండాల్సిన పాపులేషన్ అనేది 10,000 లోపు ఉండాలి. 10,000 కంటే ఎక్కువ, 1 lakh కంటే తక్కువ ఉండాలి ఫస్ట్ కండిషన్లో వస్తుంది. కానీ ఇక్కడ అర్బన్ ఏరియా అవ్వాలంటే 10,000 దాటాలి, కానీ ఇక్కడ 10,000 దాటలేదు పాపులేషన్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇదొక కండిషన్లా చూడండి, ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. 2 lakhs లోపు 2 kilometers లోపు మాత్రమే మన ల్యాండ్ ఉంది మున్సిపాలిటీ నుంచి. అండ్ పాపులేషన్ వచ్చేసి 10,000 దాటి ఉండాలి, 1 lakh లోపు ఉండాలి. ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేదు, 9,000 మాత్రమే ఉంది. సో ఇది అర్బన్, ఇది సాటిస్ఫై చేస్తే అది అర్బన్ ఏరియా అవుతుంది. ఇది సాటిస్ఫై చేయలేదు కాబట్టి రూరల్ ఏరియా. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మన ల్యాండ్ అనేది మున్సిపాలిటీ నుంచి 3 kilometers ఉంది, పాపులేషన్ వచ్చేసి 80,000 ఉంది అంటే ఈ కండిషన్లో వస్తుంది.
6 కిలోమీటర్స్ కంటే తక్కువ, అంటే ఈ కండిషన్లో వస్తుంది. 3 కిలోమీటర్స్ ఉంది కాబట్టి. కానీ మనకు ఉండాల్సిన పాపులేషన్ అనేది 1 lakh నుంచి 10 lakh లోపు ఉండాలి. కానీ ఇక్కడ 80,000 మాత్రమే ఉంది. సో కిలోమీటర్స్ సాటిస్ఫై చేసింది సెకండ్ కండిషన్. కానీ పాపులేషన్ ఉండాల్సినంత పాపులేషన్ లేదు. సో ఒక కండిషనే సాటిస్ఫై చేసింది, అది రూరల్ ఏరియా అవుతుంది. ఎందుకంటే అర్బన్ ఏరియా కావాలంటే ఈ 2 కండిషన్ 6 కిలోమీటర్స్ ఉండాలి, 6 కిలోమీటర్స్ లోపు ఉండాలి, ఆర్ 10 lakh లోపు ఉండాలి పాపులేషన్. 1 lakh నుంచి 10 lakh లోపు ఉండాలి పాపులేషన్. ఈ రెండు సాటిస్ఫై చేస్తేనే అది అర్బన్ ఏరియా. ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై చేయలేదు. 3 కిలోమీటర్స్ ఉంది కానీ పాపులేషన్ అనేది 10 lakh లోపు ఉండాలి, లేదు. కనీసం 1 lakh పైన ఉండాలి, కానీ అలా కూడా లేదు. సో ఇది రూరల్ ఏరియా అవుతుంది, అర్బన్ ఏరియా అవ్వదు. కండిషన్ సాటిస్ఫై చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ అనేది సి. నెక్స్ట్ సి అనే ల్యాండ్ అనేది 7 కిలోమీటర్స్లో ఉంది. మన మున్సిపాలిటీ నుంచి 7 కిలోమీటర్స్ లోపే ఉంది. అంటే థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేసింది. కానీ పాపులేషన్ అనేది 10 lakhs లోపు ఉండాలి. 10 lakhs కంటే ఎక్కువ ఉండాలి పాపులేషన్, అబౌవ్ 10 lakhs. ఇది గ్రేటర్ దాన్ అనమాట, అంటే అబౌవ్. కానీ ఏం జరిగిందంటే ల్యాండ్ అనేది 7 కిలోమీటర్స్ లోపే ఉంది. 7 కిలోమీటర్స్ లోపే ఉంది, కానీ పాపులేషన్ 10 lakhs కంటే ఎక్కువ ఉండాలి ఆ ఏరియాలో పాపులేషన్, కానీ 4 lakhs ఉంది. సో ఇది అర్బన్ ఏరియా కాదు, రూరల్ ఏరియాని. ఈ కండిషన్ పాపులేషన్ అనేది సాటిస్ఫై చేయలేదు ఈ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ డి అనమాట. ల్యాండ్ డి 8 కిలోమీటర్స్ అనమాట. 8 కిలోమీటర్స్ లోపే ఉంది మున్సిపాలిటీ నుంచి 8 కిలోమీటర్స్ లోపే ఉంది మన ల్యాండ్. అండ్ పాపులేషన్ వచ్చేసి 10,50,000 ఉంది. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసింది. మనం ఏం చెప్పాము, ఈ రెండు కండిషన్స్ ఏ అయితే సాటిస్ఫై చేస్తారో అర్బన్ ఏరియా అవుతారని చెప్పాము. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతాం. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. సో ఇక్కడ ఏంటి, ల్యాండ్ డి అనేది 8 కిలోమీటర్స్ లోపే ఉంది. సో 8 కిలోమీటర్స్ లేకపోతే 8 కంటే తక్కువ కిలోమీటర్స్ అనమాట, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే. సో 8 కిలోమీటర్స్ లోపే ఉంది. అండ్ పాపులేషన్ కూడా 10 lakhs కంటే ఎక్కువే ఉంది, 10,50,000. సో అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ డి 9 కిలోమీటర్స్ ఉంది. అండ్ 9 కిలోమీటర్స్ అంటే థర్డ్ కండిషన్ కూడా కాదు. పాపులేషన్ ఏమో 15 lakhs ఉంది. సో అబౌవ్ 10 lakhs అంటే 15 lakhs, థర్డ్ కండిషన్ అనమాట. కానీ మనకు ఉండాల్సింది 8 కిలోమీటర్స్ లోపే ఉండాలి, ఇది 9 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ కిలోమీటర్స్ సాటిస్ఫై చేయలేదు, పాపులేషన్ సాటిస్ఫై చేసింది ఈ కండిషన్. సో ఇది రూరల్ ల్యాండ్ అవుతుంది, అర్బన్ ల్యాండ్ అవుతుంది. ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా అది రూరల్ ల్యాండ్ అవుతుంది. కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మాత్రమే అది అర్బన్ ల్యాండ్ అవుతుంది. ఫస్ట్ ఏరియల్లీ మెజర్ చేసినప్పుడు కండిషన్స్ ఏంటంటే కిలోమీటర్స్ సాటిస్ఫై చేయాలి, తర్వాత పాపులేషన్ సాటిస్ఫై చేయాలి. చేస్తే అర్బన్ ల్యాండ్ అవుతుంది, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. కిలోమీటర్స్ సాటిస్ఫై చేయకపోయినా, పాపులేషన్ సాటిస్ఫై చేయకపోయినా సరే అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ట్యాక్సిబుల్ కాదు. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ కమ్స్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్. సో మనకు ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ఏంటంటే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ రోడ్డు యూజ్ చేస్తే కనుక, ఏరియల్లీ కాకుండా రోడ్డు యూజ్ చేస్తే కనుక ఆ మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ జోన్కి ఉండాల్సిన పాపులేషన్ ఏంటంటే 10,000 ఆర్ మోర్. సో ఇది రోడ్ వేస్ యూజ్ చేస్తే, ఇది ఏరియల్లీ అని మాత్రం యూజ్ చేస్తే కనుక 2 kilometers, 6 kilometers, 8 kilometers అని మనం అనుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్స్తో మన రూరల్ ఏరియా అంటే ఏంటి, అర్బన్ ఏరియా అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసలు అగ్రికల్చర్ ఇన్కమ్కి ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అవి ఏ సోర్సుల నుంచి వస్తాయి అనేది చూద్దాం. చూడండి, ఇన్స్టాన్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఏ సోర్సెస్ నుంచి మనకు వస్తాయి, ఏటేటి నుంచి మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ట్రేడ్ ఆర్ కమర్షియల్ ప్రొడక్ట్స్ లైక్ జూట్, కాటన్ ఎక్సెట్రా ఈజ్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. మన ల్యాండ్లో ఏవైతే పండిస్తామో, కాటన్ పండించవచ్చు, జూట్ పండించవచ్చు, ఆర్ క్రాప్స్ రైస్ పండించవచ్చు, ఏదైనా పండించవచ్చు మన ల్యాండ్లో. అయితే
మనం ఏది పండించినా సరే ఆ పండించిన దాన్ని బట్టి దాని నుంచి వచ్చిన ఇన్కమ్, ఇప్పుడు కాటన్ పండించామనుకోండి, పత్తి పండించాం మన ల్యాండ్లో, సో ఆ కాటన్ నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ట్రేడ్ అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ఇన్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అంటే మన ల్యాండ్లో ఫ్లవర్స్ పండిస్తున్నాం ఆర్ క్రీప్స్ పండిస్తున్నాం, సో ఫ్లవర్స్ నుంచి వచ్చిన ఇన్కమ్. క్రీపర్స్ అంటే ఏంటంటే మనకి ఇది ట్రీసే అనమాట, తీగలు తీగలుగా అల్లుకుపోయి ఉంటాయి, లతలు అంటారు తెలుగులో చెప్పాలంటే లతలు, తీగలు తీగలుగా అల్లుకొని ఉంటాయి. ఇప్పుడు గుమ్మడికాయలు ఇలాంటివి అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్ ఫ్లవర్స్, సో పూలు పండించి అమ్మడం వల్ల వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. పైన ఏమో మనం ఏదైతే ప్రొడక్ట్స్ జూటు, కాటన్, ఇలా రైస్ ఇలాంటివి ఏవైతే పండిస్తామో, మిల్లెట్స్ ఇలాంటివి ఉంటాయి అవి పండిస్తాము, వాటి నుంచి వచ్చిన ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అంటే తీగలు తీగలుగా లతలుగా అల్లుకొని ఉంటాయి అవన్నమాట, వాటి నుంచి వచ్చిన ఇన్కమ్. నెక్స్ట్ ప్లాంట్స్ సోల్డ్ ఇన్ పార్ట్స్ ఆర్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అండ్ చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ మనం కుండీల్లో పెంచి మనం అమ్ముతుంటాం, ఆ ఇన్కమ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుతుంది. అదిగోండి, ప్లాంట్స్ సోల్డ్ ఇన్ పార్ట్స్ ఆర్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ప్రొవైడెడ్ బేసిక్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్. మనం చెప్పాం బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మనం విత్తనాలు చల్లి పండించడం అనమాట, విత్తనాలు చల్లటం, నీళ్ళు చల్లటం, ఇవన్నీ చేసి మనం పండించడం బేసిక్ ఆపరేషన్స్ అంటే. సో బేసిక్ ఆపరేషన్స్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో, డైరెక్ట్గా అలా కాకుండా మనం ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ డబ్బులు ఇచ్చి మారుబేరంగా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కుండలు ఇవన్నీ కొని వేరే వాళ్ళు పెంచిన మొక్కల్ని మనం మొక్కలు అమ్మే బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ అవ్వదు. అలా కాకుండా మనం బేసిక్ ఆపరేషన్స్ మనమే పెంచి, మనమే కుండీల్లో పెంచి, మనమే పోషించి, మనమే అమ్మామనుకోండి మొక్కల్ని, అది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. ఆ ఇన్కమ్ ప్లాంట్స్ సోల్డ్ ఇన్ పార్ట్స్ ఆర్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ రెమ్యునరేషన్ అండ్ ఇంట్రెస్ట్ టు పార్ట్నర్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనది పార్ట్నర్షిప్ ఫామ్ అనుకోండి, మనకు వచ్చిన ఇన్కమ్ లేకపోతే మనం పే చేయాల్సిన ఇన్కమ్, మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఎవరికైనా శాలరీ కానీ కమిషన్ కానీ ఇవ్వాలి. సో రెమ్యునరేషన్ ఆర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్ ఫ్రమ్ ఏ ఫామ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ పర్పస్. అయితే ఆ ఫామ్ అనేది అగ్రికల్చర్ పర్పస్లోనే ఉంది. అంటే వాళ్ళు డీల్ చేసే పార్ట్నర్షిప్ బిజినెస్ దేనికి సంబంధించిందంటే అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఆ అగ్రికల్చర్కి సంబంధించిన ఫామ్ని మనం మెయింటైన్ చేసేటప్పుడు దానికి వచ్చే శాలరీ కానీ దానికి వచ్చే కమిషన్ కానీ మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ ట్రీట్ చేస్తాం. మనకి పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి వచ్చే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటది. అది రెమ్యునరేషన్ ఏదైతే ఉండిద్దో, అది ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, పార్ట్నర్స్ మనల్ని ఏ పార్ట్నర్స్ దగ్గర నుంచి తీసుకుంటామో ఆ పార్ట్నర్స్ కనుక అగ్రికల్చర్ ఆపరేషన్స్ కనుక చేస్తూ ఉంటే మనకు ఆ రెమ్యునరేషను, ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. ఇందాక చెప్పాం పార్ట్నర్ కానీ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే మనం అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేస్తుందో ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ దగ్గర నుంచి మన క్యాపిటల్కి ఇంట్రెస్ట్ తీసుకున్నాం. సో ఆ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమవుతుంది అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నామో ఇన్కమ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, రెమ్యునరేషన్ కానీ, ఎవరి దగ్గర నుంచి ఏ పార్ట్నర్ దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ పార్ట్నర్ అనేవాడు అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేసే పార్ట్నర్షిప్ ఫామ్లో వర్క్ చేయాలి. సో అప్పుడు అలాంటి పర్సన్ దగ్గర నుంచి మనం ఏ ఇంట్రెస్ట్ తీసుకొని, రెమ్యునరేషన్ తీసుకొని ఆ ఇన్కమ్ ఏమవుతుందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్ ఆఫ్ ఏ ఫామ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఈజ్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ట్రీస్ గ్రోన్ ఆన్ డినర్డెడ్ పార్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్టర్ రీప్లాంటింగ్ అండ్ బై క్యారింగ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ ఈజ్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇప్పుడు మన ఫారెస్ట్లన్నీ కొట్టేసి మన బిల్డింగ్లు కట్టడం, వేరే వేరే పనులన్నీ చేస్తూ ఉంటారు. సో అయితే ఏంటంటే ఫారెస్ట్ని కట్టేటప్పుడు అక్కడున్న ప్లాంట్స్ని తీసుకొచ్చి వేరే దగ్గర పెంచుతారనమాట. అడవిలో ఏవైతే మొక్కలు, ఏవైతే చెట్లు ఉంటాయో వాటిని
నరికేయకుండా అక్కడున్న చెట్లని తీసుకొచ్చి వేలతో సహా తీసుకొచ్చి వేరే దగ్గర నాటి ఏదైతే బిజినెస్ చేస్తారో అంటే రీప్లాంటింగ్ అనమాట. అడవిలో ఉన్న చెట్లను తీసుకొచ్చి వేరే ప్లేసెస్లో నాటుతారు. సో అలాంటి బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ట్రీస్. సో అక్కడ ఫారెస్ట్లో ఉన్న ట్రీని ఇక్కడ టౌన్లోకి అమ్మారనుకోండి, అప్పుడు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. అండ్ ఆ ట్రీకి ఏంటంటే సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ చేస్తాం. ఆల్రెడీ అది పెరిగిన చెట్టే కాబట్టి తీసుకొచ్చి వేరే ల్యాండ్లో వేరే ప్లేస్లో, ఇప్పుడు ఆ అడవిలో ఉన్నదాన్ని రూరల్ ఏరియాలోనో అర్బన్ ఏరియాలోనో తీసుకొచ్చి మళ్ళీ నాటుతాం. మళ్ళీ నాటి మళ్ళీ పెంచుతాం. సో అవి ఏ అయితే ఆపరేషన్స్ చేస్తారో అవి సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. సో ఏంటంటే ఆ ట్రీస్ అమ్మడం వల్ల వచ్చిన ఇన్కమ్ని కూడా అగ్రికల్చర్ ఇన్కమ్గానే అంట. నెక్స్ట్, ఎనీ ఫీ derived from land used for grazing of cattle being used for agriculture operations is an agro income. సో మనం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో మనం ఏదైనా యానిమల్స్, క్యాటిల్ ఇలాంటివి పెంచుతున్నాం అనుకోండి, దాని నుంచి వచ్చిన, ఇప్పుడు పశువుల్ని పెంచుతున్నాం, దాని నుంచి రోజు మిల్క్ వస్తుంది, ఆ మిల్క్ని అమ్ముతున్నాం. సో ఆ ఇన్కమ్ కూడా ఏమవుతుంది అంటే అగ్రికల్చర్ ఇన్కమే అవుతుంది. ఎనీ fee derived from land used for grazing of cattle being used for agriculture operation is an agro income. అది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఇన్కమ్ derived from seeding grown in a nursery shall be deemed to be agricultural income. అండ్ నర్సరీస్ అని ఉంటాయి, అక్కడ ఓన్లీ చెట్లు మాత్రమే పెంచుతారు. చెట్లు, మొక్కలు, పూల చెట్లు, కూరగాయల చెట్లు, ఇలాంటివన్నీ, మొక్కలు, పూల కుండీలు ఇలాంటివన్నీ అమ్ముతారు నర్సరీ అనేది. సో అట్లాంటి ప్లేసెస్లో మనం ఏదైతే విత్తనాలు నాటి మనం మొక్కల్ని పెంచుతామో వాటి నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా, ఆ మొక్కల్ని అమ్మడం వల్ల, కొనటం వల్ల వచ్చిన ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్గానే ట్రీట్ చేస్తాం. ఎనీ ఇన్కమ్ derived from seeding grown in a nursery. సో మన విత్తనాలు చల్లి పెంచడం వల్ల వచ్చిన మొక్కల్ని అమ్మడం వల్ల వచ్చిన ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. సో నెక్స్ట్, కాంపన్సేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ డ్యామేజ్ కాస్డ్ బై హెయిల్ స్టార్మ్ టు గ్రీన్ లీఫ్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఆఫ్ ఎ గ్రీన్ టీ ఈజ్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అంటే ఏంటంటే ఇప్పుడు మన మొక్కలకు ఉన్న ఆకులకి చిన్న చిన్న హోల్స్ పడుతూ ఉంటాయి. సో అయితే మన మొత్తం పొలం అనేది డ్యామేజ్ అయిపోయింది. అలా హోల్స్ పట్టడం వల్ల ఆకులన్నీ నష్టపోయి ఆ గ్రీన్ లీవ్స్ అనేవి ఉన్నాయో ఆ టీ గార్డెన్, అంటే మన టీ పౌడర్ తయారయ్యేది టీ లీవ్స్ వల్ల. సో ఆ టీ లీవ్స్ అనేవి డ్యామేజ్ అవటం వల్ల మనం చాలా లాస్ అవుతాం. సో ముందుగానే ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్సూరెన్స్ పాలసీ అనేది మన ల్యాండ్ మీద తీసుకుంటాం. ఒక్కోసారి డ్యామేజ్ రావచ్చు, ఫ్లడ్స్ రావచ్చు, వీటి వల్ల ఏదైనా డ్యామేజ్ కనుక ఫార్మర్కి జరిగితే వాడు బేర్ చేయటం కోసం మనం ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ఆకులుకి హోల్స్ పడుతూ ఉంటాయి, అలా మన పొలం అంతటికి పడింది అనుకోండి, అప్పుడు మొత్తం లాస్ జరుగుతుంది. సో అలా లాస్ జరిగినప్పుడు మన ల్యాండ్లో ఉన్న పంట అంతా వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే అప్పుడు వాడికి చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ ఆల్రెడీ వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. వాడు డ్యామేజెస్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆ డ్యామేజ్ అండ్ ఏ డ్యామేజెస్ వరకు వాడు ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, ఏ డ్యామేజ్లకి ఏ ఇన్కమ్ కనుక, ఏ కాంపన్సేషన్ కనుక రిసీవ్ చేసుకుంటాడో ఆ ఎస్ఎస్సి, అంటే ఆ ఫార్మర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ ల్యాండ్ మీద, ఆ కాంపన్సేషన్ అనేది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ కిందే వస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటనేది చూద్దాం. ఇది లాస్ట్ టాపిక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.